హలో ఫ్రెండ్స్, నిన్న బిగ్ బాస్ నైట్ ఎపిసోడ్లో ఫస్ట్ మార్నింగ్ సాంగ్ ప్లే చేశారు. దానికి అందరూ కలిసి డ్యాన్స్ వేశారు. తర్వాత బ్యాటరీస్ కోసమని బిగ్ బాస్ పిలిచారు. ఇమాన్యుయల్ గారు, సంజన గారు ఫస్ట్ వెళ్ళారు బ్యాటరీస్ కోసం. అక్కడ ఉండే సిగరెట్ బాక్స్ ఏదైతే ఉంటుందో అది ఇమాన్యుయల్ గారు తీసుకుంటారు. ఇమాన్యుయల్ గారు తీసుకొని తర్వాత సిగరెట్ బాక్స్ సంజన గారు లాక్కుంటారు. సంజన గారు లాక్కొని ఆ సిగరెట్ బాక్స్ సుమన్ సార్కి ఇవ్వకుండా అది తీసుకుపోయి కిచెన్లో దాపెడుతుంది. సుమన్ సార్ ఆల్రెడీ అడిగారు, మీరు తీసారా అమ్మ అంటే, లేదు సార్ నేను తీయలేదని చెప్పి సంజన గారు చెప్తుంది. ఆ తర్వాత సంజన గారు ఇంకా ఇమాన్యుయల్ గారు తనుజ గారి గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు తను ఎప్పుడు అలుగుతూనే ఉంటుందా, ఎప్పుడు తనని బతిమాలల్లా అని చెప్పేసి సంజన గారు ఇమాన్యుయల్తో అంటుంది. ఇమాన్యుయల్ తను ఎప్పుడు అలుగుతూనే ఉంటుంది, చీటికి మాటికి చిన్న వాటికి కూడా ఎప్పుడు అలుగుతూనే ఉంటుంది అంటే, సంజన గారు తనుజ గారిని తనకు ఒక అలుగుడు రాణి అని పేరు పెడతాము, ఎందుకంటే ఎప్పుడు చూసిన ముఖం అలిగినట్లే పెట్టుకుంటుంది అన్నట్లుగా వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు డిస్కస్ చేస్తూ ఉండగా తనుజ గారు కెమెరాతో, సార్ నాకు నాగార్జున గారు ఇంత పెద్ద కాఫీ బాక్స్ పంపించారు, కానీ మీరు దానికన్నా ఇంత చిన్న బాక్స్ పంపించారు, అది కూడా అయిపోవడానికి వస్తుంది, నాకు కొంచెం అంటే కొంచెం ఆ బాక్స్లోనే కొంచెం పోయండి. ఇంకొకటి, సంజన గారిని ఇంప్రెస్ చేయమని నాకు చెప్పకండి, ఎందుకంటే ఆమె ఇంప్రెస్ అవ్వడం చాలా కష్టం అని చెప్తూ కాఫీ కోసం, కాఫీ తాగడానికి కాఫీ బాక్స్ కోసం వెళ్తూ ఉంటుంది. అక్కడ చెక్ చేస్తే తన బెడ్ పక్కన కాఫీ అయితే ఉండదు. సో తనకి అందరికీ ఫస్ట్ సంజన గారి మీదనే డౌట్ వస్తుంది. అప్పుడు డిమాండ్ పవన్ క్యాప్టెన్ కాబట్టి తనకి చెప్తే తను కిచెన్ మొత్తం సర్చ్ చేస్తే కిచెన్లో సిగరెట్ బాక్స్ ఉంటుంది. అప్పుడు తనుజ గారు సుమన్ గారిని పిలిచి, సార్ మీరు ఏమన్నా నా కాఫీ తీసారా, ఎవరైనా తీసింది చూసారా అంటే, సుమన్ గారు తనుజ గారితో, లేదమ్మా నేను అట్లా చేయను, నాకు తెలుసా బాధ, నేను ఎందుకు నీకు చేస్తాను, ఒకవేళ నేను ఎవరైనా తీసినా కూడా నేను చూడలేదు అని చెప్తూ ఉంటారు. అయితే వెంటనే తనుజ గారు అందరినీ అడుగుతూ ఉంటుంది, కాఫీ ఎక్కడ అని. ఈవెన్ ఫ్లోరా గారిని కూడా అడుగుతుంది, నాకు తెలియదని చెప్తుంది. ఇమాన్యుయల్ గారు మళ్ళీ రాము బయట డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడు తనుజ గారు వచ్చి, రాము నువ్వు అందరికీ అడిగావా లేదా, టీ కావాలి అని అంటే, నేను అందరినీ అడిగాను, అందరికీ పేరు పేరున అడిగి చెప్పానని చెప్పి రాము గారు తనుజ గారితో అంటారు. లేదు నువ్వు అడగలేదు, ఇప్పుడు ఫ్లోరా గారు వచ్చి టీ అడుగుతున్నాయంటే రాము లేదా, అవును ఫ్లోరా గారు వాష్రూమ్లో ఉన్నారు, నేను వాష్రూమ్లో పోయి అడగాల అని చెప్పి తనుజ గారితో అంటారు. తనుజ గారు, నేను వాష్రూమ్లోకి పోయి అడగమని లేదు, అందరినీ అడగాలి కదా, నువ్వు అడగలేదు అనుకో, నువ్వు ఇట్లా వచ్చి చెప్పాలి కదా నాకు వాష్రూమ్లో ఉందా లేదా, లేకపోతే ఆమెకి కావాలా వద్దా అంటే నేను తర్వాత పక్కకన్నా తీసి పెడుతుండే కదా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. తర్వాత అక్కడ ఇమాన్యుయల్ వచ్చేసి, సార్ వెంటనే అక్కడ ఉన్న ఇమాన్యుయల్ వచ్చేసి ప్రియాతో అంటూ ఉంటాడు, ప్రియా ఫుడ్ మానిటర్ అంటే ఏంటి, ఎంత రేషన్ వచ్చింది, ఆ రేషన్ని ఎట్లా డివైడ్ చేయాలని చూసుకుంటూ ఉండాల, కానీ మాకు టిఫిన్ కూడా లేదు, మేము యాపిల్స్ తింటూ బతుకుతూ ఉన్నాము, కానీ ఈమె మాత్రము అన్ని టిఫిన్ మొత్తం కట్ చేస్తూ ఉంది, ఏమంటే రేషన్ రాలేదు అని. ఫుడ్ మానిటర్ అంటే ఏంటి, అన్నీ కరెక్ట్గా చూసి పెట్టి మాకు ఫుడ్ పెట్టాల. అప్పుడే రాము కూడా అంటారు, నేనేమన్నా ఇక్కడ ఓనర్నా లేబర్నా ఈమె చెప్పిందంతా చేయడానికి అని అంటూ ఉంటారు. ఇంకా ఇమాన్యుయల్ గారు తినకి ఎక్కడో కోపం తీసుకొని వచ్చి ఎక్కడో మాట్లాడుతుంది, ఎందుకంటే వీడు నోరు మూసుకొని ఉంటాడు, వీడు ఏమీ అనడు కాబట్టి అన్నట్లు మాట్లాడుతూ ఉంటుంది. రీతు అండ్ తనుజ గారితో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది బెడ్రూమ్లో. తనుజ గారు అడుగుతుంది, సంజన గారు ఆల్రెడీ టీ తాగారా లేదా అని రాముతో అడుగుతూ ఉంటుంది. రాము అంటాడు, అవును ఒక టీ తాగింది, ఇంకో టీ ఎత్తి పెట్టుకుంది అని చెప్తాడు. అలా ఎలా చేస్తారు, రోజుకి 2 టీసే కదా అని అంటుంది. తర్వాత రీతు అంటుంది, ఆమె ముందే చెప్పింది నేను తాగను, నేను కొంచెం సైడ్కి పెట్టుకుంటా, తర్వాత వేడి చేసుకొని తాగుతా అని అంటుంది. వెంటనే నువ్వు ఫ్లోరా గారిని అడుగుంటే అడిగినా అని చెప్పు, లేకపోతే లేదని తనుజ అంటుంది. లేదు నేను సంజన గారిని అడిగాను, ఫ్లోరా గారు ఎక్కడ అంటే వాష్రూమ్లో ఉన్నారు, కానీ ఆమె తాగదు అని రాము తనుజ గారితో చెప్తాడు. అయినా తనుజ గారు 2-3 టైమ్స్ కన్ఫర్మ్ చేసుకుంటుంది, అలా ఎలా చెప్తారు వేరే వాళ్ళ గురించి అని చెప్పి. తర్వాత తనుజ గారు వెంటనే అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సంజన గారి మీద అరుస్తూ ఉంటుంది. మీరు టీ తాగారా అని అడుగుతుంది. లేదు తాగాను అని అంటుంది. మళ్ళీ మీరు టీ తాగినప్పుడు ఇంకొకరి గురించి వాళ్ళు తాగుతారా వద్దా అని మీరు ఎవరు చెప్పడానికి అని సంజన గారి మీద అరుస్తే, నేను ఎవరి గురించి చెప్పాను అంటే ఫ్లోరా గారి గురించి చెప్పారు కదా అంటే, నేను ఫ్లోరా గారి గురించి నాకు అవసరమే లేదు, ఆమె తిన్నదా తాగిందా చూసుకోవడానికి నేనేమన్నా వాళ్ళ మమ్మీనా అని అంటూ గట్టిగా సంజన గారు కూడా చెప్తూ ఉంటుంది. అయితే
రాముతోని ఇప్పుడు చెప్పురా నువ్వు అక్కడ ఏమని చెప్పావంటే, నేను సంజన గారిని అడిగాను. సంజన గారు ఏమని చెప్పారంటే, బాత్రూంలో ఉంది తను అని చెప్పారు. అంతేగాని తనకి టీ వద్దు అని చెప్పలేదు. టీ వద్దు అని రకంగా చెప్పారు కానీ వద్దు అని డైరెక్ట్గా చెప్పలేదు అంటే తనుజ గారికి ఇంకా కోపం వచ్చేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినా నిన్ను ఎవరు అడిగారు? నేను అడిగినాను ఓకే. నువ్వు అందరినీ అడిగి నువ్వు చెప్పాలి కదా. నువ్వు చెప్పకోకుండా చేయకోకుండా అక్కడొక మాట ఇక్కడొక మాట చెప్తే నేను అందరి ముందర బ్యాడ్ కన్నా. అయినా నాకు బుద్ధి లేదు. అన్నిసార్లు నీ మాటని విని నేను వీళ్ళతోని వచ్చి గొడవ పడుతున్నాను. ఇది సెకండ్ టైం నాకు అవ్వడం అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకొకటి డెమోన్ని ఇంకా రీతుని కూడా పిలుస్తుంది. అరే వీడు లోపల ఏం చెప్పారు, ఇక్కడ ఏం చెప్పారా, ఇట్లా మాట మారుస్తున్నాడని చెప్తే అయితే రీతు డెమాన్ ఉండేదా రాముని లోపలికి పిలుస్తూ ఉంటాడు. వెంటనే రాము ఉండేదా నేనేమన్నా ఆమె అసిస్టెంట్ నా అని అంటూ ఉంటాడు. తనుజాకి కోపం వచ్చి నేను నిన్న అసిస్టెంట్ కాదురా అని అంటాడు. వెంటనే అక్కడ ఉన్న ఇమాన్యుల్ వచ్చి రాముతో చెప్తూ ఉంటాడు. అదే నీ పని ఏంది, నువ్వు వచ్చేసి లాండ్రీ డ్యూటీ పోయి నువ్వు లాండ్రీ డ్యూటీ చూసుకో, అంతేగాని ఇక్కడ నీకు ఫుడ్ మానిటర్ డ్యూటీ ఫుడ్ మానిటర్ చేస్తుంది. అయినా ఒకవేళ ఆమె నీకు వచ్చి చెప్పినా కూడా నువ్వు వచ్చి నా డ్యూటీ కాదని అప్పుడే చెప్పాల్సింది అని ఇమాన్యుల్ రాముతో అంటూ ఉంటారు. అయితే తనుజ గారికి కోపం వచ్చి అవును కదా రాము, నువ్వేమి నా అసిస్టెంట్ కాదు, నేను చెప్పినప్పుడే అది నీ పని కాదు అని చెప్పి ఉండాలి కదా అని చెప్తూ ఉంటుంది. తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి రాముని తీసుకుపోతూ ఉంటే వీళ్ళందరూ కలిసి ఫస్ట్ వాడిని తిననియండి, వాడిని నడిపియకండి అని చెప్తూ ఉంటారు. తర్వాత ఇమాన్యుయల్కి నిద్ర వస్తూ ఉండగా టీ కోసం బర్నీ గారిని అడుగుతూ ఉంటారు. బర్నీ గారు 2 టైమ్స్ అంటే ఏ టైం అయినా 2 టైమ్సే కదా డేకి అని అడుగుతూ ఉంటాడు. అవును అని చెప్తా ఉంటారు. సరే అని నేను పెట్టుకుంటున్నా టీ అంటే లేదు మీరు ఫుడ్ మానిటర్ని అడగాల అని చెప్తాడు. ఫుడ్ మానిటర్ని పోయి అడిగితే ఫుడ్ మానిటర్ నేను టీ పెట్టుకోవచ్చా అంటే లేదండి ఇప్పుడు మీరు అడుగుతూ ఉంటారు. ఇమాన్యుల్ గారితో తనుజ గారు అంటుంది. మీరు అడుగుతూ ఉంటారు టీ, కానీ కుక్ మాత్రము నేను ఏది చెప్పినా కూడా నా మీద హార్ష్గా వస్తుంటాడు, సీరియస్గా వస్తుంటాడు. మీరు ఏ టైం పడితే ఆ టైంకి మీరు అడుగుతారు, ఓకే నేను పెట్టిస్తాను. కానీ ఎవరైతే కుక్ ఉన్నారో హరీష్ గారు తన మీద అరుస్తూ ఉంటుందని ఇమాన్యుయల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది తనుజ గారు. రీతు ఇంకా తనుజ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు రీతు ఉండదా ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు అంటే నాకు రాము చేసింది బాధగా లేదు, ఏమో వచ్చేసి మధ్యలో ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు, ఆమె పని ఆమె చూసుకుంటూ నీ పని నువ్వు చూసుకో అన్నట్లు చెప్తున్నాడు. ఎందుకు అట్లా వాడు మంచోడు అవ్వాలన్నా వాడిని తీసుకొని ఓదారుస్తూ వాడిని ఇంకా గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవాలన్నా అని చెప్తూ ఉంటుంది. తర్వాత బర్నీ గారు ఇంకా ఇమాన్యుయల్ సోఫా మీద పడుకుంటూ ఉంటే తనుజ గారు వస్తుంది. ఏమమ్మా మీ ఇద్దరు మాట్లాడట్లేదు, నేను చూస్తూనే ఉన్నా, ఎందుకు మాట్లాడట్లేదంటే లేదు నాన్న కొంతమందికి నేనంటే ఇష్టం లేదు, అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడాలని తనుజ గారు అంటుంది. ఎవరికి ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదా, ఇమ్ముకి ఇష్టం లేదా అని అడుగుతారు బర్నీ గారు. లేదు ఇమ్ముకే ఇష్టం లేదు, నేను పక్కన ఏడుస్తున్నా కూడా నా పక్కన నుంచి వెళ్తున్నాడు అని చెప్తూ ఉంటుంది. తర్వాత ఇమాన్యుల్ అడుగుతాను నువ్వు ఎప్పుడు ఏడుస్తావు, ఎప్పుడు ఉంటావో నాకు తెలియదు, నేను చూడనట్లున్నాను అని అంటే ఓకే అని చెప్పి అక్కడికి డిస్కషన్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ వాళ్ళ ముగ్గురు డిస్కషన్ పెట్టి నువ్వు ఎప్పుడు ఏడుస్తున్నావు, నేను నీకు టైం ఇస్తున్నాను, అందరికన్నా నీకే టైం ఎక్కువ ఇస్తున్నాను అని చెప్తూ ఉంటాడు ఇమాన్యుల్. తర్వాత తనుజ అంటుంది అక్కడ ఎవ్వరు నాకు నువ్వు టైమే ఇవ్వట్లేదు, నువ్వు ఇంకొకరితో స్పెండ్ చేస్తున్నావు అంటే నేను సంజన గారితోనే స్పెండ్ చేస్తున్నాను, సుమన్ అన్నతో లేకపోతే ప్రియాతోనే, వాళ్ళకి ఎంత టైం ఇస్తున్నానో వాళ్ళకన్నా నీకే ఎక్కువ టైం ఇస్తున్నాను అని తనుజ గారికి చెప్తాడు. తనుజ గారు ఏమంటుంది నాకే నువ్వు ఎక్కువ టైం ఇస్తే మళ్ళీ నాకు అనిపించాలి కదా అంటే నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ పక్కన ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఓదారుస్తున్నారేమో అని నేను రాలేదు మధ్యలో అని అంటారు. లేదు నా అక్కడ ఎవరూ లేరు, అయినా నీకు కళ్ళు కనిపించవు, నీకు నీ వాళ్ళే కనిపిస్తారని చెప్తూ ఉంటుంది. వెంటనే బర్నీ గారు ఇమాన్యుల్ ఎక్కువ నీతోనే టైం స్పెండ్ చేస్తాను, నీతోనే హ్యూమర్ ఎక్కువ ఉంటారు అన్నట్లుగా వీళ్ళు ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. అక్కడితో వాళ్ళ ముగ్గురు డిస్కషన్ కంప్లీట్గా ముగుస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంటర్ అవుతూ ఉంటారు. వీళ్ళల్లో అనూష, దివ్య, నాగ అండ్ షాకిబ్ ఎంటర్ అవుతారు. వెంటనే లోపలున్న హౌస్ బ్లైండ్స్ లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసిన తర్వాత అందరూ హౌస్మేట్స్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ని చూసి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు. మెయిన్గా అంటే కామనర్స్ వాళ్ళ బ్యాచ్ వచ్చినారని వీళ్ళు ఇంకా కొంచెం ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు అందరూ కలిసి బయటకు రాగానే బిగ్ బాస్ చెప్తాడు ఎవరు ఎవరితోనూ మాట్లాడకండి, నేను చెప్పేంత వరకు అని చెప్తాడు. వెంటనే చెప్తాడు మీరు ఈ నలుగురిలో ఎవరైనా ఒకరు ఇంట్లో ఎంటర్ అవుతారు, వీళ్ళకి లోపలికి రావాలన్నా చేయాలన్నా అది కంటెస్టెంట్ చేతుల్లోనే ఉంది అని చెప్పి బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి చెప్తాడు.
ఓట్ అప్పీల్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి నచ్చేటట్లు మీరు హౌస్లో ఏం తగ్గింది, ఆ తగ్గిన దానికి మీరు ఎలా హౌస్లో ఎంటర్టైన్మెంట్ చేస్తారు అనేది మీ అప్పీల్ ద్వారా వాళ్ళకి అర్థమయ్యేలాగా చేసి మీ ఓట్ అప్పీల్ని మీరు చేసుకోండి అని అగ్నిపరీక్ష వాళ్ళకి బిగ్ బాస్ చెప్తాడు. వెంటనే షాకిబ్ ఉత్సాహంగా ఉంటే బిగ్ బాస్ షాకిబ్ నీ ఉత్సాహం చాలా బాగుందని చెప్తాడు. కానీ నువ్వు మొదలు పెట్టకు, నాగా మొదలు పెడతాడని కామెడీ చేస్తాడు. వెంటనే నాగా వచ్చేసి ఈ హౌస్లో ఎంటర్టైన్మెంట్ తగ్గింది కాబట్టి నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. ఇంకొకటి నేను అందరి వర్క్ని షేర్ చేసుకుంటాను. ఏదైనా టీం వర్క్ వస్తే నేను టీంతో కోఆర్డినేట్ అయ్యి నేను కొన్ని సలహాలు ఇస్తాను. వాళ్ళ సలహాలు వింటాను. నేను మీ అందరితోనూ బాగా మింగిల్ అవుతాను. గొడవలు ఉంటాయి కానీ అది టాస్క్లో మాత్రమే ఉంటుంది. మిగతా టైంలో నేను మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. అన్ని వర్క్లోనూ షేర్ చేసుకుంటాను. మీకు నచ్చినట్లు నేను ఉంటాను. మీకు నచ్చితేనే బయట నేను ఆడియన్స్కి కూడా నచ్చుతాను. సో వాళ్ళకి మీకు ఇద్దరికి కలిపి డబల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అని నాగా అంటారు. అయితే వెంటనే బిగ్ బాస్ మీ ఓట్ అప్పీల్ అయిపోతే వెళ్ళిపోయి వెంటనే వచ్చేసి ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, ఓనర్స్ వర్సెస్ టెనెంట్. ఇలా కాకుండా నేను వైల్డ్ కార్డ్ కాబట్టి నేను వైల్డ్గానే గేమ్ చేస్తాను తప్ప ఎవరిని హర్ట్ చేయను, ఎవరితోనూ ఉండను, ఎవరితోనూ మాట్లాడను. నా గేమ్ ఏంటో నేను చూపిస్తాను అంటూ దివ్య ఓట్ అప్పీల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే షాకిబ్ వస్తారు. షాకిబ్ వచ్చేసి నేను అందరికన్నా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఏదో ఒకటి సాధించాలని. నాకు ఇప్పుడు సెకండ్ ఛాన్స్ వచ్చింది. ఆల్రెడీ నా ఇంట్లో నుంచి నన్ను వెళ్ళగొట్టినప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు నాకుండే ఒక టార్గెట్ కప్పు ఎలా కొట్టాలి అనేది. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, ఎంటర్టైన్మెంట్ చేస్తాను. 2 సైడ్స్ నుంచి కూడా నేను ఎంటర్టైన్మెంట్ మీకు తెలియజేస్తానని చెప్తాడు. ఆ తర్వాత షాకిబ్ని ఇమాన్యుయల్ అంటాను, నువ్వు మోటివేషన్ ఇస్తున్నావా ఓట్ అప్పీల్ చేస్తున్నావా అని. లేదు భయ్య, నేను ఓట్ అప్పీలే చేస్తున్నాను కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓట్ అప్పీల్ చేస్తున్నా అని చెప్తాడు. వెంటనే అనుష వస్తుంది. అనుష కూడా ఇదే చెప్తుంది, నేను ఏది ఉన్నా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను. ఎవరితో అన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళతో పోయి సెటిల్ చేసుకుంటే తప్ప థర్డ్ పర్సన్ని నేను తీసుకున్నాను. ఇంకొకటి నా లిమిట్స్ ఏదో నేను ఉంటాను, బిలో ద స్టేజ్ అయితే నేను వెళ్ళను అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. వెంటనే బిగ్ బాస్ మీకు ఏమైనా కంటెస్టెంట్స్ని అడుగుతాను, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే గేమ్ పరంగా, వాళ్ళ ఓట్ అప్పీల్ పరంగా, వాళ్ళు ఎందుకు ఇంటికి రావాలి అనే పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి మాత్రమే అడగండి, బయట విషయాలు ఏమీ అడగకండి అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. వెంటనే అందరూ చేతులు రేస్ చేస్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి చేతులు రేస్ చేస్తే అప్పుడు అనుషతో అడుగుతాను, మీరు బిలో ద స్టేజ్ వెళ్ళరు అంటే ఏంటి అర్థం అంటే, బిలో ద స్టేజ్ వెళ్ళానంటే నాకు ఏదైనా అనిపిస్తే అదే చేస్తా కానీ దానికి మించి నేను ఓవర్గా రియాక్ట్ అవ్వను అంటుంది. అయితే వెంటనే పవన్ కళ్యాణ్ మీకు ఇంట్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, ఆ బెస్ట్ ఫ్రెండ్ వచ్చి మిమ్మల్ని నామినేట్ చేశారనుకోండి మీరేం చేస్తారు అంటే అనుష అంటుంది, ఒకవేళ అది ప్రాపర్ రీజన్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను, ప్రాపర్ రీజన్ కాకపోతే నేను ఆర్గ్యూ చేస్తాను, ప్రాపర్ రీజన్ లేకోకుండా నన్ను నామినేట్ ఎలా చేస్తానని అనుకుంటా. అంటే మీ ఫ్రెండ్ కదా, మీరు ఎమోషనల్గా డౌన్ కాదు అంటే, ఎమోషనల్గా నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పి నువ్వు నన్ను నామినేట్ చేసావు పెట్టావు అని చెప్పి నేను ఫిల్టర్ అయితే అవ్వను, వాళ్ళ ముందే నేను దిగజాను అని అనుష రిప్లై ఇస్తుంది. వెంటనే శ్రీజ లేచి అనుషకు ఒక క్వశ్చన్ అడుగుతుంది, నువ్వు ఇంట్లో ఎలా ఉండాలనుకుంటున్నావు, ఇంటికి వచ్చినాక వీళ్ళల్లో నువ్వు ఈ పొజిషన్కి రావాలంటే మేము ఒకరిని స్వాప్ చేయాలి, నువ్వు మా అందరిలో ఎవరిని స్వాప్ చేస్తావు అని అడుగుతుంది. అయితే అనుష, నేను ఎవరిని స్వాప్ చేయను, నేను నిన్నే స్వాప్ చేస్తాను శ్రీజతో అంటుంది. దీనికి అంటుంది, ఎవరినన్నా పోక్ చేయడం అంటే నీకన్నా ఎవరు బాగా పోక్ చేయలేరు, నువ్వు మాత్రమే బాగా పోక్ చేసి బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి బాగా ఎక్కువ చేస్తావు, ఏదైనా ఆర్గ్యుమెంట్ అయితే అక్కడ స్టాప్ చేయాలా, నీ ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యే వరకు ఆర్గ్యుమెంట్ని నడిపిస్తానే ఉంటావు అని అంటూ ఉంటుంది. తర్వాత కూడా ఈ మాట అంటుంది, నువ్వు ఒక ఐటీ ఎంప్లాయీవి, నువ్వు ఇలా చేయడం కరెక్టా అని అంటుంది. అయితే శ్రీజ వెంటనే, నువ్వు బిలో ద స్టేజ్ వెళ్ళనన్నావు, ఇప్పుడు నా ప్రొఫెషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, ఇది బిలో ద స్టేజ్ కాదా, నిన్ను ఒక్కరు పంపించరు బిలో ద స్టేజ్, నువ్వంతకు నువ్వే బిలో ద స్టేజ్ వెళ్తావు, నిన్ను ఒకరు పంపించాల్సిన అవసరం లేదు అని శ్రీజ అంటుంది. వెంటనే నాగకు కూడా చెప్తారు, ఎవరిని స్వాప్ చేయాలంటే నేను పవన్ కళ్యాణ్ని స్వాప్ చేస్తాను, ఎందుకంటే తను గేమ్ ఆడట్లేదు, తను
ఏం చేయట్లేదు, తనలాగానే ఉన్నాడు, అంతేగాని గేమ్లో కానీ దీంట్లో కానీ ఇన్వాల్వ్మెంట్ లేడు. నేను తన ప్లేస్ని రీప్లేస్ చేయాలా అని అంటాడు. పవన్ కళ్యాణ్ కొంచెం ఎగతాళిగా, నువ్వు నా ప్లేస్ని రీప్లేస్ చేస్తావు, అలా ఎలా రీప్లేస్ చేస్తావు, రీప్లేస్ చేయగలుగుతావా అని అంటాడు. వెంటనే దివ్య లేస్తుంది. దివ్య లేసి, నేను కూడా శ్రీజని రీప్లేస్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే నేను ఏ ఇష్యూ అయినా నేను అక్కడితో ఆపేస్తాను. తను ఆర్గ్యుమెంట్ షాకిబ్ని క్వశ్చన్ చేస్తాడు. నువ్వెవరిని స్వాప్ చేయాలనుకుంటున్నావు అంటే షాకిబ్ ఉన్నాడు, నేను ఎవరిని స్వాప్ చేయాలనుకుంటలేదు, ఎందుకంటే నేను సింగిల్ ప్లేయర్, నేను ఎవరితోనూ కాంపిటీషన్ చేయలేను. నేను ఎవరితోనూ కాంపిటీషన్ చేయాలి అనుకుంటే నేను డైరెక్ట్గా చేస్తాను, కానీ ఒకరిని స్వాప్ చేసి నేను రావాలి అంటే నేను అది కాంపిటీషన్గా నేను తీసుకోను. కాబట్టి నేను ఎవరిని స్వాప్ చేయను. ఒకవేళ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను స్వాప్ చేయాలంటే పవన్ కళ్యాణ్ని స్వాప్ చేస్తాను, ఎందుకంటే తను ఏమీ చేయట్లేదు. తను ఖాళీగా కూర్చుంటున్నాడు, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు. ఇంకొకటి తాను పాటికి తానే మాట్లాడుకుంటాడే తప్ప ఇందులోనూ ఇన్వాల్వ్మెంట్ లేదు. నేనంతా డీయాక్టివేట్గా ఉండలేను, నేను యాక్టివేట్గా ఉంటాను. అయితే మళ్ళీ తనుజ ఇంకా రీతు అడుగుతారు, వీళ్ళకన్నా నువ్వేంటి బెటర్ అని అడుగుతాను. వీళ్ళతో పోలిస్తే నేను ఎందుకు బెటర్ అంటే, అప్పటి నుంచి మీరు చూస్తున్నాను, వీళ్ళ నుంచి నేను బాగా మాట్లాడుతున్నా, వాళ్ళలాగా నేను ఉన్నానా? లేదు. నేను నాలాగా ఉన్నా, నేను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా, వాళ్ళకు వచ్చింది చెప్తున్నా, నేను నాకు వచ్చింది చెప్తున్నా అన్నట్లుగా షాకిబ్ చెప్తాడు. వెంటనే బిగ్ బాస్, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తారు. వెంటనే వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు షాకిబ్ అంటాడు, మీరు నాకు ఓట్ చేసి నేను ఇంతవరకు వచ్చాను, కానీ లోపలికి రావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది, మీరే నన్ను లోపలికి పిలిపించుకోవాలి అంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఎంట్రీస్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత హౌస్ మేట్స్ అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, ఎవరికి వాళ్ళు, ఎవరు బెస్ట్, ఎవరు వస్తే ఎవరు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారో, ఎవరు వస్తే ఎక్కువ బోర్నెస్ ఉండదు, ఫైట్స్ ఎక్కువ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఎవరు ఎక్కువ ఇస్తారు అని. ఇప్పుడు భరణి గారు ఇంకా ప్రియా గారు డిస్కస్ చేస్తూ ఉంటారు. భరణి గారు చెప్తా ఉంటారు, అమ్మాయిలు ఇద్దరు మెంటల్గా పర్ఫెక్ట్గా ఉన్నారు, వాళ్ళు ఏది అడిగినా కూడా సమాధానం వెంటనే ఇవ్వగలుగుతున్నారు, అబ్బాయిలు కొంచెం ఎంటర్టైన్మెంట్గా పోతున్నారు అని చెప్పి వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. రీతు, డిమాండ్ పవన్, శ్రీజ, సంజన గారు, ఇంకొకరు ఇమాన్యుయల్ గారు, వీళ్ళు ముగ్గురు, డెమాన్ పవన్, సంజన గారు, ఇమాన్యుయల్, రీతు, వీళ్ళు నలుగురు కలుసుకొని డిస్కస్ చేస్తూ ఉంటారు ఎవరు బెస్ట్ కాదు అని. అప్పుడు షాకిబ్ అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అని అనుకుంటూ ఉంటారు. ఇంకొకటి నాగ కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. కానీ దివ్య, అనుష అయితే మనం ఏది చెప్పినా తను వినదు, తను చెప్పేది మనకు వినబుద్ధి అవ్వట్లేదు అంటారు. ఇంకొకటి దివ్య అయితే తనకు అన్నీ తెలుసు, తను బాగా ఉంటుంది, తనకు అన్నీ మాట్లాడుతుంది అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా డిస్కషన్స్ అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఓట్ అపీల్ కోసం ఓటింగ్కి పిలుస్తారు అందరినీ. అందరు హౌస్మేట్స్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎవరైనా ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని టిక్ చేయమని చెప్తారు. టిక్ చేసిన బ్యాలెట్ పేపర్ని దాంట్లో బాక్స్లో వేయమని చెప్తారు. సో అందరు ఓటింగ్ అయిపోతుంది. ఓటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు తర్వాత ఇమాన్యుయల్ గారు, రీతు, సంజన గారు వాళ్ళు ఒక నార్మల్గా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత దివ్య అనేది ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత బిగ్ బాస్ అందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మని పిలుస్తారు. అందరూ గార్డెన్ ఏరియాకి వచ్చి ఎవరు వస్తారు, ఏ కంటెస్టెంట్ వస్తారని ఎగ్జైట్మెంట్తో ఉంటారు. అప్పుడు సడన్గా దివ్య లోపలికి వచ్చేసరికి అందరూ షాక్ అవుతారు. ఏంటి, దివ్యకు ఓటేసారా అందరూ, దివ్యకి ఎక్కువ ఓట్స్ వచ్చాయా అని. సో దివ్య కూడా అలానే ఫీల్ అయ్యి లోపలికి వస్తుంది. తర్వాత బిగ్ బాస్ చెప్తాడు, అందరికన్నా తక్కువ ఓట్స్ దివ్యకి పడినాయి, కాబట్టి మీ అందరూ తనని రాకూడదని అందరికన్నా తక్కువ ఓట్స్ తనకు వేశారు. మీరు చెప్పినట్లు నేను ఆడను, ఇది వచ్చేసి చదరంగంలో మీరు ఎత్తులేసాను, నేను మీ పై ఎత్తు వేశాను అని బిగ్ బాస్ చెప్తాడు. తర్వాత దివ్య అందరితోనూ కలిసిమెలిసి ఉంటుంది. దివ్య మొత్తం హౌస్ అంతా చూసిన తర్వాత బన్నీ గారితో ఉంటుంది, నా కాంపిటీషన్ అనేది మీరే సార్, నేను అక్కడ చెప్పింది నేను మిమ్మల్ని, ఇప్పుడు చెప్తుంది కూడా మిమ్మల్ని, నా కాంపిటీషన్ వచ్చేసి మీరే అని చెప్తూ ఉంటుంది. తర్వాత అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉండగా లోపల తనుజ గారు, సంజన గారు మస్కరా, ఇంకొకటి ఐలైనర్ అనేది దొంగతనం చేస్తారు. ఎందుకంటే సంజన గారు మార్నింగ్ లేస్తేనే శారీ కట్టుకొని అవి రెండే యూస్ చేస్తుంది. మిగతా వాళ్ళు కాఫీ పౌడర్, సిగరెట్స్,
ఎలా అయితే సంజన గారు వేరే వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకొని దొంగతనం చేస్తారో, తనకు కావాల్సిన వస్తువులు కూడా తీసుకుంటే ఎలా ఉంటుంది అని తనుజ గారు చూపియడానికి చేస్తారు. అవన్నీ తీసుకుపోయి షూలో దాచేస్తారు. కానీ దాచడం బాగానే ఉంది కానీ షూలో దాచడమే బాలేదు. దివ్యకి అడుగుతూ ఉంటాను, నీకేమైనా వర్క్ అసైన్ చేయాలా అంటే, ఇంకా నేను ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే ఎందుకు అడుగుతావు అంటే, ఫస్ట్ అయితే ఓనర్స్ డిసైడ్ అవ్వని తర్వాత నువ్వు